friends, welcome to our channel YouTube Star with Sri Bhavya and హాయ్ శాస్త్ర అండ్ సమిత ఎలా ఉన్నారు. అండ్ ఇంకా నేనైతే ఈరోజు ఆలూ టిక్కీ బర్గర్ అయితే చేయబోతున్నాను. సో అది ఎలా అంటే ముందుగా అయితే అది బన్ ఉంటుంది కదా, సో అది ఇట్లా మొత్తం హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. అందులో ముందు సాస్ అదే కెచప్ టొమాటో కెచప్ అయితే వేసేసుకోవాలి. నేనైతే చేసేసుకున్న ముందే రెడీ వేసేసుకున్నాక 2 సైడ్స్ మళ్ళీ అందులో ఒక 3 క్యూకంబర్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ దాని తర్వాత ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోండి అండ్ టమాటో కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను ఇది ఆలూ టిక్కా అయితే చేయబోతున్నాను కదా, కాబట్టి నానబెట్టడం కాదు, స్టవ్ పెట్టడం అన్నమాట. నాకు స్టవ్ పెట్టడం వస్తుంది అన్నమాట, కావాలంటే చూడండి అన్నమాట. కాబట్టి ఇప్పుడేం వద్దు కానీ మా మమ్మీ స్నానం అయితే చేసేసుకుంది. నేను స్టవ్ పెట్టేసి అయితే అది నానబెట్టేస్తాను. వీడియో ఎందుకు మళ్ళీ వద్దు. నిజంగా ఎవరు లేరు చూడండి, ఎవరు లేరు, నేనే పెట్టేసుకుంటా. స్టవ్ అయితే పెట్టేసాను చూడండి, ఇక్కడ స్టవ్ అయితే పెట్టేసానమాట. ఇప్పుడు అది గోల్డెన్ ఎల్లో అయినాక అది బంద్ చేయాలన్నమాట. అందులో అయితే సాల్ట్ వేసుకోవాలి, నీళ్ళు వేసుకోవాలా, అది ర్యాపర్ తీసిన ఆలు అయితే వేసుకోవాలి అందులో. కాబట్టి చెత్త అయితే తీసేయాలి, మనం తీసేయలేము. ఇంకా చాకులు అవన్నీ ఇక్కడ పెట్టేద్దాము. ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేసుకున్నాం. పప్పు కాలింది. అండ్ ఇంకా మళ్ళీ వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి. అండ్ స్కూల్ రీఓపెన్స్ అవుతుంది. జాన్స్ వాళ్ళు అయితే ఎప్పుడు వస్తారో నాకు కూడా తెలియదు. వాళ్ళు వచ్చినాక నేను అది ప్యూర్ గర్ల్స్ నేమ్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఆ వ్లాగ్ అయితే ఉందన్నమాట. అండ్ అట్లనే June 20th కూడా ఆ వ్లాగ్ ఉంది, వేరేది, అట్లాంటిదే కానీ వేరేది. కాబట్టి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ. అండ్ వీడియోస్ ఎందుకు చేస్తలేవు అని అన్నారు కాబట్టి ఫోన్ దొరుకుతలే కాబట్టి చేస్తలేము. ఏం చేయాలి, రాసుకొని కూర్చోవాలి. అదే టైంపాస్ ఉంది మనకి కాదు. అండ్ ఇంతకీ మీరు హాలిడేస్ హోంవర్క్ రాసుకుంటే అయితే కామెంట్ చేయండి. నేనైతే నాది రాసుకున్నా. అండ్ ఇంకా నా సైన్స్ కంప్లీట్ అయింది. ఇంకా చాలా కొంచెం ఉంది, ఇంకొక 5-4 డేస్లో కంప్లీట్ అయిపోతుంది సక్సెస్ఫుల్లీ. ఫసక్ అన్నట్టు ఇదైతే అవుతుంది, మరుగుతున్నది అయితే. సో అండ్ చెప్తాను, అండ్ నేను ఒక వీడియో తీయబోతున్నాను అన్నమాట. ఝాన్సీ వాళ్ళు వస్తారు కదా, ఝాన్సీ అయితే శారీ గెటప్ వేసుకుంటుంది, నేనైతే ఒక లుక్క చెప్పి పాట పాడతా. అదొక బాగుంటుంది. అది నాకు ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఝాన్సీ వాళ్ళు ఇంకా ఊరికించి రాలే, మా చెల్లెకి కూడా చెప్పలేదు అది. సో నేను చెప్తా. సో పాడాలి ఒకసారి, పాడితే ఇప్పుడు మంచిగా ఉంటుంది. వీడియో చూస్తున్నాం, పాడడం ఎందుకు అన్నది కదా. అండ్ ఇదైతే అవ్వాలి అన్నమాట. మళ్ళీ కలుద్దామా? నో, సెల్ఫీ తీసుకున్నా అందుకే. అండ్ ఇంకా మీ ఇంట్లో ఎవరైనా పీతో స్టార్ట్ అయిన వాళ్ళైతే ఎవరు ఉన్నారో
వాళ్ళు వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే వీతోనే ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వి అంటే నా పేరు అన్నట్లు. ఇదైతే అవుతుందన్నమాట. ఇట్లా పెడుతున్నాను నేనైతే. అండ్ చిన్నగా చేద్దాం. చిన్నగా అయితే చేసిన. సో స్పూన్తో అయితే తీసేసుకొని ఇట్లా అనాలన్నమాట. అయితే అది ఇట్లా ఇంకా గట్టిగా ఉంటే దాని లోపల ఇట్లా కూర్చితే దాని తర్వాత ఇంకా కాలేదు అన్నట్టు. ఎప్పుడైతే అది సాఫ్ట్గా అవుతుందో మొత్తానికి ఫినిష్ అయినట్టు అది. అండ్ మీ ఇల్లు ఎక్కడ ఉంటుందో కామెంట్ అయితే చేయండి. ఆగపురాలు ఎవరు ఉంటారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాంపల్లి కాడ ఎవరు ఉంటారో కామెంట్ చేయండి. అందుకే భవ్య ఫ్రెండ్ కూడా నాంపల్లిలో మల్లెపల్లిలో ఉంటుందంట. ఒకసారి గుడికి వచ్చిందనమాట తను, చూసిన నేను కూడా. తన పేరు ఏదో ఉండే వర్షిణి, ఏదో వర్షిత ఏమో, వర్షిత. ఇంకోసారి చూద్దాం, డెబ్ చేద్దాం. ఇంకా కాలేదు. నీకు సాంగ్ తెలుసా? మా ఇతలాగా మదహత్నా ఊరు ప్రముఖ పత్తలనా ఊవనారి హనమారి సుకునారి తేతమ్మ. అది మస్తుంటుంది. అండ్ ఇంకా మీకు అర్చనక్క ఉంటుంది చూడు, అర్చనక్క ఇంకా పూజితక్క వాళ్ళ వీడియోస్ అయితే నాకు చాలా ఇష్టం అంట, చాలా ఇష్టము. వాళ్ళైతే ప్రాంక్ చేస్తూనే ఉంటారు, మోషన్స్ ట్యాబ్లెట్ అయితే పెడుతూనే ఉంటారు. ఒకసారి నేను చూసిన హారిక అయితే వాళ్ళ అక్క పైన అర్చన అక్క పూజితక్క పైన ప్రాంక్ చేస్తుంటే అది రివర్స్ అయింది. అర్చన పూజితక్కకి చెప్పింది అనమాట. పూజితక్క ఇంకా అర్చన హారికకి ప్రాంక్ చేసేసినావు, ప్రాంక్ వెంట్ రాంగ్ అనమాట. అట్లా అయింది. మనం ఎందుకు ప్రాంక్ చేయమని అన్నారు కదా, చేస్తాం ఏదో ఒక రోజు. ఏం టైం కుదురుతలేదు, ఇంకోసారి బాయిల్ చేద్దాము అన్నమాట. హీట్కి ఇంకా వేడి అవుతుంది. అందులో ఒక 2 minutes ఆగాలి, సాఫ్ట్ అయింది. 2 minutes ఆగాలి. మీ పేరు కామెంట్ చేయండి. అండ్ ఇంకా నా పేరు వేదశ్రీ. వర్షిణి ఎవరు వర్షిణి మీ పేరు ఏదైనా ఉంటుందంటే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి టు రీచ్ 1 million సబ్స్క్రైబర్స్. అండ్ మీ పేరు ఒకవేళ డీజే అంటే అందరు నేను మిమ్మల్ని డీజే టిల్లు పేరు అని అంటారు కదా, మస్తు ఉంటుంది అది వాటైతే. ఆయనది సేమ్ కర్లీ హెయిర్ అనమాట, నాది కూడా కర్లీ హెయిర్. కానీ కర్లీ హెయిర్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనమాట. ఇట్లా చిక్కులు తీయడం నాకు ఇష్టమే లేదనమాట. పొద్దున్న లేచినాక జుట్టు వేసుకోవాలి. ఈరోజు 6:05కి లేచిన, అలారం పెట్టుకుంటాను నేనైతే. చూద్దాం. ఇప్పుడు మీడియంలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అది ఇట్లా బబుల్స్ లెక్క వస్తుంది చూడండి, అప్పుడు ఇట్లా. ఇంకోసారి మీడియంలో పెట్టుకోవాలన్నమాట, మీడియంలో ఫ్లేమ్లో, మీడియంలో. నెక్స్ట్ అట్లానే బబుల్స్ అవుతుంటే ఇంకో 2 minutes ఆగాలి. వేడికించి బర్గర్ స్మెల్ వస్తుంది.
నేను వాటర్మెలన్ ట్రై చేసిన వితౌట్ వాటర్మెలన్. హౌ? క్యూకంబర్ ప్లస్ sugar equals to watermelon. Nijanga I tried, but that is so good, yummy, tasty. But that is so sweet. I doesn't like it sweet, but I like salt everywhere. Salt. మీరు ఎప్పుడైనా టాటూ వేసుకుంటారా అంటే అశ్విని ఎవరిదైతే పేరు ఉంటారో వారైతే ఈ వీడియోకి అయితే ఎవరికైనా 5 మెంబర్స్కి షేర్ చేయండి. లేదంటే అశ్విని కాకుండా అశ్వినినే ఉంటే ఈ వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడే. సో నేనైతే ఒక డైరీలా లేదంటే ఒక బుక్లా రాస్తాం ఈ పేర్లందరూ ప్యూర్ గర్ల్స్ అనమాట. నేనైతే ఇంతసేపు ఆగిన మీతో మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టాలి. మళ్ళీ ఇట్లా పెద్ద పెద్ద బబుల్స్ లెక్క అవుతుంది చూడండి, అప్పుడు బంద్ చేసుకోవాలి. తీసేయాలి మొత్తం. బాయిల్డ్ ఎగ్ లాగా చేస్తున్నాను. ఓకే కటోరా రండి. చెత్త ఇక్కడ పెట్టేద్దాం. అయితే తీసేసుకున్నాం. ఇది కూడా గోలు కూడా వస్తున్నాయి. మళ్ళీ ఇది తీసేసుకోవాలి, చక్కతుంది ఇది. నెక్స్ట్ ఇందులో వేసుకోవాలి వాటర్. వేడిగా వాటర్ అయితే వచ్చేసింది. వాటర్ అయితే పాడేద్దాం. మీరే ఇక్కడ చూడొచ్చు, పొగలు వస్తున్నాయి. పట్టుకరా. మళ్ళీ ఇది కోల్డ్ వాటర్ ఉంటుంది చూడు నల్లది, సో ఆలు దాంట్లో వేసేసుకోవాలా. ఒక 2 లేదంటే 3 minutes ఆగాలా. నేను ఇప్పుడే తీసేస్తా. వావ్, నిజంగానే బాయిల్డ్ ఎగ్లో వేడిగా ఉంటుంది గైస్. 2-3 minutes ఆగాలి. బర్గర్ అంతా పడుతుంది. అబ్బా, ఇది బర్గర్ లెక్కనే ఉంది. బా, దాని ఆలుటికి బదులు ఉట్టి బర్గర్. ఇప్పుడైతే తిద్దాం. కొంచెం వేడి ఉంటే పర్లేదు. అండ్ ప్లేట్ అయితే తీసేసుకోవాలా. నెక్స్ట్ ఏం తీసుకోవాలో చూడండి. స్మెల్ తీసుకోవాలి, చెక్ చేసుకోవాలి. స్మెల్ గలీజ్ ఇట్లా ప్లేట్లో పెట్టుకొని క్రష్ చేయాలి. పడ్డది. ఫ్రెష్ చేసినాక అయితే మళ్ళీ దాంట్లో నేను కట్ చేసిన చూడండి ఉల్లిగడ్డ
టమాటా, కారం, ఉప్పు మంచి ఇట్లా కలిపేసుకొని ఇంకా పెంక తీస్తాం చూడు, అది ఇట్లా ఇట్లా అని పెద్ద గ్రౌండ్ షేప్లో వేసి పెంక పైన వేయాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ అయినాక ఇట్లా దింపాలి. అట్లా ఒక 1-2 మినిట్స్ అట్లా దింపుతూనే ఉండాలి. అయిపోతుంది. ఫినిష్ మై వ్లాగ్. అండ్ ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే. సో హాయ్ బాయ్. హాయ్ బాయ్ కాదు, హాయ్ బాయ్.